బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందా? కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయా? అటు తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదల కాబోతున్నారా? హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా దక్కబోతుందా? లేదంటే కాంగ్రెస్, బీజేపీలు కావాలనే బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయా? వాచ్ దిస్. తెలంగాణ రాజకీయాలన్నీ విలీనం చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఏ పార్టీ ఎందులో విలీనం అవుతుందో తెలియని విచిత్ర పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విలీనం పాలిటిక్స్ మరింత ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది. మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరితేనే విలీనం సాధ్యమవుతుంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైతే పార్టీ మాత్రం బీజేపీలో విలీనమవుతుందని రేవంత్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందన్నారు. ఇందుకు నజరానాగా కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి రాబోతోందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ విలీనంతో కేంద్రంలో బీజేపీకి రాజ్యసభలో బలం పెరుగుతుంది. అలా చేయడం ద్వారా కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి బయటకు వస్తుందన్నారు. ఇక హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి దక్కబోతోందని జోస్యం చెప్పారు. ఇదే విషయంలో అనేక మార్లు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినట్టు బాంబు పేల్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా పదవుల పంపకం కూడా జరిగిందంటూ బయట పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రివర్స్ అటాక్ ప్రారంభించారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు. గులాబీ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాగానే కేసీఆర్కు ఏఐసీసీ పదవి దక్కబోతోందన్నారు. అటు కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమని విమర్శించారు. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఆ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని తిరిగి ప్రశ్నించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురద జల్లుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది శుద్ధ అబద్ధమన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. విలీనంపై ఎలాంటి చర్చ బీజేపీలో జరగలేదన్నారు. బీఆర్ఎస్ నేతల మాటల్ని బట్టి కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడుతూ ఉండొచ్చని చెప్పారు. మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ అటాక్తో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి ప్రచారాలు పార్టీకి మరింత నష్టం కలిగిస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇదంతా కాంగ్రెస్, బీజేపీలు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.